ఇది రాగి సంగటి. దీన్ని ఎలా తయారు చేయాలో మీరు ఎవరికైనా తెలుసా? రేషన్ బియ్యం ఒక కప్పు తీసుకొని 3 స్పూన్లు 4 స్పూన్లు రాగిపిండి వాటర్లో కలుపుకొని అన్నీ కలిపి ఉడికించాలి మెత్తగా. ఒకటికి 5 నీళ్లు పోసి గట్టిగా ఉడికించుకోవాలి. ముద్దలాగా అవుతుంది. అందులో జీలకర్ర ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది గట్టిగా ఉడికిన తర్వాత దాన్ని బాగా గరిటతో మ్యాష్ చేసుకొని నెయ్యి వేసుకొని ఇట్లాగా వడ్డించుకోవడమేనండి. దీంట్లో పప్పు కాంబినేషన్ కానీ పులుసు కాంబినేషన్ కానీ మజ్జిగ పులుసు చారు ఏదన్నా కూడా చాలా బాగుంటుంది. రాగి ముద్ద ఇంట్లో రెడీ అయిపోయింది చూడండి. ఇందులో మనము ఇలాగా రైతా వేసుకోవచ్చు. రాగి సంకటిలో ఇలాగ దొండకాయ కూర వేసుకొని ఇట్లా పులుసు కర్రీలు ఏమన్నా వేసుకొని తింటే ఈ సమ్మర్లో టేస్టీ రాగి సంగటి. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రాగి సంగటిని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నామా?